వెళ్ళు పలాని స్థలానికి, వెళ్ళు పలాని అక్కడ ఇక్కడ. దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా ఎంతమంది మనం వింటూ ఉన్నాం, ఎంతమంది పాటిస్తూ ఉన్నాం మనం? ఈరోజు నీ నిర్ణయం నిన్నే నాశనం చేస్తూ ఉందేమో. నువ్వు తీసుకున్న నిర్ణయ ఫలితం ఏంటి ఈరోజు? ఎంతమంది పని ప్రారంభించక ముందు ప్రార్థనతో ముందుకెళ్తున్నారు? ఎంతమంది ప్రార్థనతో ప్రయాణం చేస్తూ ఉన్నారు? ఎంతమంది నీ పని ప్రారంభించక మునుపు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు? ఈరోజు నీవు ఆశీర్వదింపబడాలన్నా, కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా, నీ పని ఆశీర్వదింపబడాలన్నా ఏముండాలంట? ప్రార్థన. పాట పాడుకుంటాం కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. అంటే ప్రాకారం అంటే ఏమి? ఇప్పుడు మీరు లోపల కూర్చున్నారు కదా, ఈ గోడలు ఏవైతే ఉన్నాయి దీనిని ప్రాకారము అంటారు. అర్థమవుతుందండి? ప్రార్థన ఒక పయనము. ప్రార్థన వలన మనకు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ నువ్వు చేసిన ప్రార్థనకి ఇది కంచె, దేవుడు వేసిన కంచె మనందరికీ. అర్థమవుతుందా? ఓ గాలి కానీ, ఓ చినుకు కానీ, ఏ ప్రమాదము కానీ దీన్ని దాటే మన దగ్గరికి రావాలి. అర్థమవుతుందండి? దీన్ని దాటి నీవు దేవునిలో గనక సమృద్ధిగా నివసించగలిగినట్లయితే ఏ అపాయమైనా కానీ ఆయనను దాటే రావాలి నీ దగ్గరికి. ఇప్పుడు రూతు జీవితంలో జరిగినటువంటి సంఘటన అదే. రూతు జీవితంలో జరిగింది అదే. దేవునికి ఆమె అడిగింది జ్ఞానము. ఏమని? ఏ నిర్ణయము తీసుకోవాలి నేను, ఏ నిర్ణయము నాకు ఉండాలి. ఆ నిర్ణయము ఏ విధముగా నీ జీవితమును, నీ కుటుంబమును ఏ స్థితిలోనికి తీసుకుని పోతుంది. ఓకే, 19వ వచనంలో మనం చదువుకున్న వాళ్ళు ఏం చేశారంట? 19 చదవండి. వారు బెత్లెహేమునకు అనుకొనుచుండగా, ఈమె వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఊరు దాటి? 10 సంవత్సరాలు. వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఒక 5-10 సంవత్సరాల తర్వాత మీరు సొంత ఊరు వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళండి. వాళ్ళు ఏమంటారంటే ఫలాని ఆమెనే కదా, ఆయనే కదా. అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు నయమ్మ గురించి. ఏమని? అక్కడ వస్తున్నది ఎవరు? తెల్లంటికలు వచ్చాయి, కొంచెం మార్పు ఉంది. ఆమెనా కాదా? ఆమెనే అనుకుంటా, ఆమె నయమినే. ఆ సంవత్సరాల్లో మార్పు కలిగింది ఆమెలో, మారిపోయింది ఆమె. దేవుని నిర్ణయం ప్రకారం వెళ్ళారా? వీరి నిర్ణయం ప్రకారం వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారా? దేవుని నిర్ణయం కాదు, వీళ్ళు మాట్లాడుకొని వెళ్ళారు. వీళ్ళు ఎవరండి? భార్య భర్త, 2 కుమారులు. వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారు అంటే, ఈ ప్రాంతాన్ని సమృద్ధి గల దాననే వెళ్ళితిని యెహోవాను. అంటే సమృద్ధి గల దాననే వెళ్ళితిని అంటే దాని అర్థం ఏంది? సమృద్ధి కలిగిన దేశంలో నుండి నేను సమృద్ధిగానే వెళ్ళాను. నేను ఏ విధమైనటువంటి లోటుపాట్లతో వెళ్ళలేదు. ఉండవలసిన స్థలము, ఆశీర్వాదకరమైన స్థలమును వదిలి మా కుటుంబము చేసిన పొరపాటిది. దేవుడు శాపించలేదు, శపించలేదు. దేవుడు మమ్మల్ని దూరం పెట్టలేదు, దేవుడు మమ్మల్ని బాధ పెట్టలేదు. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ఈమెకు కూడా ఏమి అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబు రాలైన రూతు ఆమె కోడలు, ఆమెకు పేరు స్థిరపరచబడింది. నయోమి కోడలు ఎవరంట? రూతు. నయోమికి కలిగిన పేరును మరలా ఈమెకు కూడా ఏం చేసింది? బైబిల్లో ఒక పుటము అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా రూతు గ్రంథము. ఇక్కడి నుంచి ఈమె జీవితం ప్రారంభమైంది. ఎవరిదండి? ఒకవేళ ఎవరు ఓర్పా కూడా ఉండింటే ఆమెది ఎక్కడ క్లోజ్ అయిందా, ఓపెన్ అయిందా? ఆమె చరిత్ర ముగిసిపోయింది. దేవుని చిత్తానుసారముగా ఆత్మీయత స్థితిలో ఆమె ఒక నిర్ణయం తీసుకుని ముందుకు రాలేదు. కానీ రూతు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. తన కుటుంబము కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మంచి స్త్రీగా, ఒక తల్లిగా, లేకపోతే ఒక మంచి దేవుని దృష్టిలో భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఒక నిర్ణయం తీసుకుని ఒక చరిత్రను ఆమెను ఇక్కడ సృష్టించింది. ఆమె కొరకు ఒక అధ్యాయం రాయబడి ఉంది. ఎవరి కొరకండి? రూతు గ్రంథం. ఈరోజు మనం చదవబడుతున్నటువంటి గ్రంథము ఆమె కొరకు రాయబడి ఉంది.
ఈ రోజున మనము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీ నిర్ణయం అనేటువంటిది నీ కుటుంబాన్ని కానీ, నీ జీవితాన్ని కానీ, నీ బిడ్డలను కానీ, నీ ఇంట్లో కానీ ఎంతవరకు వాటిని ఫలితాలని రుచి చూస్తూ ఉన్నారు? ఏ విధమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నావు? నీ నిర్ణయం అనేటువంటిది ఎంతవరకు ఫలితాన్ని తీసుకుని వస్తూ ఉంది? ఆమె తీసుకున్న ఫలితము, ఆమె తీసుకున్న నిర్ణయము ఆమె చరిత్రను ముగించేసింది. రూతు తీసుకునే నిర్ణయాన్ని, చరిత్రని వెలిగించింది. చరిత్రలో ఆమె పేరు రాయబడి ఉంది. రోజున మనం ఎంతవరకు ఆ నిర్ణయాన్ని తీసుకునేటువంటి వారముగా ఉన్నాం? అంటే నీ కుటుంబానికి, సంఘానికి, నీ బిడ్డలకును, నీకును ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని నువ్వు ఎంతవరకు తీసుకోగలుగుతూ ఉన్నావు? మరలా వాళ్ళు ఎక్కడికి? సమృద్ధి కలిగినటువంటి బెత్లెహేము పట్టణానికి బయలుదేరి వెళ్ళారు. ఆమెకు దేవుడు చెప్పాడంటే, ఎవరికి? నయోమితో చెప్పాడు, దర్శించి చెప్పాడు, అమ్మ తల్లి ఎక్కడికి వెళ్ళాలి? సమృద్ధిని వదిలి కరువు వచ్చిందని మరలా నువ్వు అక్కడి నుంచి వచ్చేది ఎట్ల తల్లి? ఆడ నిలబడి నువ్వేం చేయాలి? అక్కడికి నిలబడి నువ్వేం చేయాల్సింది? అప్పుడు భర్త తీసుకున్న తొందరపాటు, ఒక అవిధేయత, మూర్ఖమైన ఒక్క తీర్మానము వలన కుటుంబాన్నే పోగొట్టుకొని మరలా సమృద్ధి కలిగిన దేశానికి ఆమె వచ్చింది. ఈరోజున పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతవరకు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది?